ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి సహకరిస్తున్నారంటూ కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చలు ఫలప్రదమయ్యాయని వెల్లడి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేసిన జనసేన నేత కొనితెల నాగబాబును ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన 10 మంది జనసేన ఎమ్మెల్యేలు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వెల్లడి. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన. ఏ జిల్లా మహిళలకి ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతులిస్తున్నట్లు వెల్లడి. రాజధాని అమరావతిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన. 3 ఏళ్లలో రాజధానిని పూర్తి చేస్తామన్న మంత్రి. నిర్మాణానికి ప్రజలు కట్టే పన్నుల నుంచి ₹1 కూడా తీసుకోమని స్పష్టీకరణ. హడ్కో, ప్రపంచ బ్యాంకు రుణాలతో రాజధానిని నిర్మిస్తామని నారాయణ వెల్లడి. శాసనమండలి సమావేశంలో విద్యుత్ ఛార్జీల అంశంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు. వైసీపీ హయాంలోనే ఛార్జీలు పెంచి వారే ధర్నాలు చేస్తున్నారని గొట్టిపాటి రవికుమార్. చివరి 2 ఏళ్లలో ప్రజలపై 15,000 కోట్ల భారం వేశారని ఆగ్రహం. టెక్సాస్ లోని బొకాచికా వేదికగా స్పేస్ ఎక్స్ ప్రయోగించిన స్టార్షిప్ మెగా రాకెట్ ప్రయోగం. తొలుత విజయవంతంగానే నింగిలోకి దూసుకువెళ్లిన రాకెట్ కాసేపటికి ఆకాశంలో పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం గోడౌన్ నుంచి తరలించిన కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తుఫాన్ విధ్వంసం. మిసిసిపిలో 3 మృత్యువాత. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా, వర్జీనియా రాష్ట్రాల్లో టోర్నాడో హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలల జైలు శిక్ష విధించిన ముంబై మెజిస్ట్రేట్ కోర్టు తీర్పుని సెషన్స్ కోర్టులో సవాలు చేసిన రామ్ గోపాల్ వర్మ. పిటిషన్ ని కొట్టివేసిన మెజిస్ట్రేట్ బెయిల్ కి వీల్లేని అరెస్టు వారెంట్ జారీ. ఎస్ఎల్బీసీ సొరంగంలో 8 కీలక ప్రదేశాలను గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్. ఆచూకీని గుర్తించేందుకు జీపీఆర్ సహాయంతో సిగ్నల్స్ పంపించినట్లు వెల్లడి. 2 చోట్ల తవ్వకాలు జరిపితే యంత్ర పరికరాలు కనిపించాయన్న శాస్త్రవేత్త.